హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఇంగ్లీష్ మెథడాలజీలో భాగంగా మనము ఇంతవరకు 8 వీడియోస్ను కంప్లీట్ చేయడం జరిగింది. మనం ఈరోజు 9th వీడియోలో ఉన్నాము. ఇందులో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ను మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. ఆ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బ్లూమ్స్ టాక్సానమీ. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఖచ్చితంగా దీని నుండి 1 లేదా 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీద పూర్తిగా శ్రద్ధ పెట్టి వినండి. మీకు అందరికీ ఒక రిక్వెస్ట్, చాలామంది ఛానల్ను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ వేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు రిలేటివ్కు షేర్ చేయండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. బ్లూమ్స్ టాక్సానమీ. టాక్సానమీ అంటే వెరీ సింపుల్ అండి. ఏంటి టాక్సానమీ మీనింగ్ అంటే ద సైంటిఫిక్ ప్రాసెస్ ఆఫ్ క్లాసిఫైయింగ్ థింగ్స్. అంటే సైంటిఫిక్గా కొన్ని వస్తువులను లేదా కొన్ని విషయాలను విడగొట్టడమే టాక్సానమీ అంటారు. ఈ బ్లూమ్స్ అనే వ్యక్తి ఏం విడగొట్టాడు, ఆయన తన అభిప్రాయం ఎలా చెప్పాడు అనేది ఈరోజు మనము చూద్దాం. బ్లూమ్స్ టాక్సానమీ. ఇందులో ఫస్ట్ పాయింట్, బ్లూమ్స్ టాక్సానమీ డిస్కసెస్ various types of domains of objectives that can be used in the preparation of a scholastic achievement test. ముందుగా మనము ఈ డెఫినేషన్లో ఉన్నటువంటి స్కోలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ గురించి తెలుసుకుందామండి. స్కోలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అంటే టీచరు ఒక యూనిట్ చెప్పిన తర్వాత మనం అనుకున్నటువంటి ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలను సాధించామా లేదా అని తెలుసుకోవడానికి టీచర్ పెట్టే టెస్ట్ను, బాగా గుర్తుపెట్టుకోండి, టీచర్ పెట్టే టెస్ట్ను, అంటే ఆ టెస్ట్ కూడా టీచర్ తయారు చేస్తారు. అలా టీచర్ చేత తయారు చేయబడినటువంటి ఆ టెస్ట్ని ఏమంటారు? స్కోలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అంటారు. ఒక యూనిట్ పూర్తయిన తర్వాత మనం ఎంతవరకు లక్ష్యాలు సాధించామో అని తెలుసుకోవడానికి టీచర్ చేత తయారు చేయబడి టీచర్ చేత నిర్వహించబడేటువంటి టెస్ట్ను స్కోలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అంటారు. ఆ స్కోలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ బ్లూమ్స్ టాక్సానమీ అనేది ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది? Bloom's taxonomy discusses various types of domains of objectives that can be used. టీచరు ఆ స్కోలాస్టిక్ అచీవ్మెంట్ తయారు చేసేటప్పుడు ఏం చేయాలి? కొన్ని డొమైన్స్ని ఉపయోగించాలి. ఆ డొమైన్స్ గురించి డిస్కస్ చేసేదే బ్లూమ్స్ టాక్సానమీ. మొత్తం ఎన్ని డొమైన్స్ ఉన్నాయి, ఏ డొమైన్ ఏం చెప్తుంది అనేదే ఈరోజు మన టాపిక్. సెకండ్ పాయింట్, బ్లూమ్ ఐడెంటిఫైడ్ 6 లెవెల్స్ విత్ ఇన్ ద కాగ్నిటివ్ డొమైన్. ఈ కాగ్నిటివ్ డొమైన్లో 6 లెవెల్స్ ఉన్నాయని గుర్తించినటువంటి వ్యక్తి ఎవరంటే బ్లూమ్. కాగ్నిటివ్ డొమైన్ అంటే విద్యార్థి యొక్క ఇంటలెక్చువల్ స్కిల్కి డెవలప్మెంట్కి సంబంధించింది. చూడండి, కాగ్నిటివ్ డొమైన్ అంటే ఏంటి? ఏ డెవలప్మెంట్కి సంబంధించింది? ఇంటలెక్చువల్ స్కిల్స్ అంటే విద్యార్థి యొక్క ఇంటలెక్చువల్ స్కిల్స్కి సంబంధించినటువంటి డెవలప్మెంటే కాగ్నిటివ్ డొమైన్. ఈ కాగ్నిటివ్ డొమైన్లో 6 లెవెల్స్ ఉన్నాయని గుర్తించినటువంటి వ్యక్తి ఎవరు? బ్లూమ్. ఫ్రమ్ ద లోయెస్ట్ లెవెల్ నాలెడ్జ్ టు ద హైయెస్ట్ లెవెల్ ఎవాల్యుయేషన్. ఈ మొత్తం 6 లెవెల్స్లో లోయెస్ట్ లెవెల్ ఏదంటే నాలెడ్జ్ అండి, హైయెస్ట్ లెవెల్ ఏదంటే ఎవాల్యుయేషన్. ఈ రెండింటి మధ్యలో మిగతా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, బ్లూమ్స్ టాక్సానమీలో ఉన్నటువంటి 6 లెవెల్స్ను ఇక్కడ ఒక పిక్చర్ రూపంలో రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ పిక్చర్ను మనము కింది నుండి పైకి చూడాలండి. ఇందులో లోయెస్ట్ లెవెల్ నాలెడ్జ్, తర్వాతి లెవెల్ అండర్స్టాండింగ్, దీన్ని ఒక్కొక్కసారి కాంప్రిహెన్షన్ అని కూడా చెప్తారు. థర్డ్ లెవెల్ అప్లికేషన్, ఫోర్త్ లెవెల్ అనాలిసిస్, ఫిఫ్త్ లెవెల్ సింథసిస్, హైయెస్ట్ లెవెల్ 6th లెవెల్ ఎవాల్యుయేషన్. మీరు ఈ ఆర్డర్ బాగా గుర్తుంచుకోవాలండి. ముందు నాలెడ్జ్, తర్వాత అండర్స్టాండింగ్, అప్లికేషను, అనాలిసిస్, సింథసిస్, ఎవాల్యుయేషన్. ఇలా మీరు ఒక ఆర్డర్ని గుర్తుంచుకోవడానికి నేను ఒక కోడ్ తయారు చేయడం జరిగింది. ఆ కోడ్ ఏంటంటే KU యాప్ ASE. KU అంటే ఏంటండి? నాలెడ్జ్. యు అంటే అండర్స్టాండింగ్. యాప్ అంటే అప్లికేషన్. ఓకేనా అండి? K అంటే నాలెడ్జ్, యు అంటే అండర్స్టాండింగ్, యాప్ అంటే అప్లికేషను, ASEలో A అంటే అనాలిసిస్, S అంటే సింథసిస్, ఈ అంటే ఎవాల్యుయేషన్. ఓకేనా? ఈ కోడ్ గుర్తుంచుకోండి, KU యాప్ ASE. ఇలా మొత్తం 6 లెవెల్స్ని మీరు వరుస క్రమంలో గుర్తుంచుకోవాలి. ఈ వరుస క్రమానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది.
ఫస్ట్ లెవెల్ అయినటువంటి నాలెడ్జ్ గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. నాలెడ్జ్ను ఒక విద్యార్థికి ఉన్నటువంటి నాలెడ్జ్ను పరిశీలించాలంటే మనము ఎలాంటి పదాలను ఉపయోగిస్తాము, ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నాలెడ్జ్ అనే సెక్షన్ కింద ఇక్కడ నేను కొన్ని వర్డ్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఈ వర్డ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ వర్డ్స్ ఏంటంటే రిమెంబరింగ్, మెమొరైజింగ్, రికగ్నైజింగ్, రీకాలింగ్, ఐడెంటిఫికేషన్, హూ, వాట్, వెన్, వేర్, డిస్క్రైబ్. ఈ పదాలన్నీ కూడా ఒక విద్యార్థికి ఉన్నటువంటి నాలెడ్జ్ను పరిశీలిస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ హూ అని ఉంది కదండి. హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని క్వశ్చన్ అడిగామనుకోండి, అదేమవుతుంది, నాలెడ్జ్ క్వశ్చన్ అవుతుంది. అర్థమైందండి. ఇప్పుడు హూ అనే క్వశ్చన్ కానీ, వాట్ అనే క్వశ్చన్ కానీ, వెన్, వేరు, డిస్క్రైబ్ అనేది కూడా. ఇప్పుడు ఏదైనా ఒక దాని గురించి మనం డిస్క్రైబ్ చేయమన్నాం అనుకోండి, డిస్క్రైబ్ ద యాక్సిడెంట్ యూ సీ. నువ్వు చూసినటువంటి యాక్సిడెంట్ని డిస్క్రైబ్ చేయమని అన్నాం అనుకోండి, అది కూడా నాలెడ్జ్ క్వశ్చనే. హూ, వాట్, వెన్, వేర్, డిస్క్రైబ్. తర్వాత ఏమున్నాయండి ఇంకా కొన్ని పదాలు. రిమెంబరింగ్ అంటే గుర్తు తెచ్చుకోవడం, మెమొరైజింగ్ జాగ్రత్తగా నేర్చుకోవడం, రికగ్నైజింగ్ గుర్తించడం, రీకాల్ తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవడం, ఐడెంటిఫికేషన్ అన్నా కూడా గుర్తించడం అండి. ఈ విధంగా ఈ పదాలు రిమెంబరింగ్, మెమొరైజింగ్, రికగ్నైజింగ్, రీకాలింగ్, ఐడెంటిఫికేషన్, హూ, వాట్, వెన్, వేర్, డిస్క్రైబ్ అనే ఈ పదాలు దేన్ని తెలియజేస్తాయి? ఒక విద్యార్థికి ఉన్నటువంటి నాలెడ్జ్ను తెలియజేస్తాయి. ఇప్పుడు మనము సెకండ్ లెవెల్ అయినటువంటి అండర్స్టాండింగ్ గురించి తెలుసుకుందాం. విద్యార్థికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ను పరీక్షించాలంటే మనం ఈ వర్డ్స్ను ఉపయోగించాలి. ఈ వర్డ్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో మనము అడగాలి. గ్రాస్ప్ ద మీనింగ్ అంటే అర్థాన్ని గ్రహించడం, ఇంటర్ప్రిటేటింగ్ అంటే వ్యాఖ్యానించడం. అంటే ఏంటి? ఎక్స్ప్లెయినింగ్, సమ్మరైజింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం, సమ్మరైజింగ్ అంటే సమ్మరీని గ్రహించడం, ఎస్టిమేటింగ్ ఫ్యూచర్ ట్రెండ్స్ని ఎస్టిమేట్ చేయడం. అంటే ఏంటి? ప్రిడిక్టింగ్ కాన్సిక్వెన్సెస్ ఆర్ ఎఫెక్ట్స్ ఫలితాలను ఊహించడం, ప్రభావాలను ఊహించడం. ట్రాన్స్లేటింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ ఒకదాని నుండి మరొక దానికి ట్రాన్స్లేట్ చేయడం. అంటే ఏంటి? వర్డ్స్ నుండి నంబర్స్లోకి ట్రాన్స్లేట్ చేయడము. ఆ విధంగా అంటే వర్డ్స్ ఇస్తారు వాళ్ళు, అంటే ఒక పారాగ్రాఫ్లో వర్డ్స్ ఉంటాయనుకోండి, ఆ పారాగ్రాఫ్ను విద్యార్థి చదివి అర్థం చేసుకుని ఒక టేబుల్ రూపంలో, నంబర్స్ రూపంలో వేయాలి. అప్పుడు విద్యార్థి ఏ నాలెడ్జ్ని మనం పరీక్షించినట్టు? అండర్స్టాండింగ్ను పరిశీలించినట్టు. డిస్క్రైబింగ్ ఇన్ వన్స్ ఓన్ వర్డ్స్ సొంత మాటల్లో ఒక అభిప్రాయాన్ని చెప్పినాడు అనుకోండి విద్యార్థి, అది కూడా అండర్స్టాండింగే. నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజేషన్ అండ్ సెలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ ఐడియాస్. ఫ్యాక్ట్స్ను, ఐడియాస్ను ఒక ఆర్గనైజేషన్ క్రమ పద్ధతి ప్రకారం అమర్చడము, మనకు అవసరమైనటువంటి సెలెక్ట్ చేసుకోవడము. తర్వాత రీటెల్ తిరిగి మన సొంత మాటల్లో చెప్పడం. ఇవన్నీ కూడా ఒక విద్యార్థికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ అనే స్కిల్ను టెస్ట్ చేస్తాయి. ఇప్పుడు మనము థర్డ్ స్టెప్ అయినటువంటి అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. మనం ఒక విద్యార్థికి ఉన్నటువంటి అప్లికేషన్ నాలెడ్జ్ను పరిశీలించాలంటే మనం ఏం చేయాలి? ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి విద్యార్థికి అంటే అప్లైయింగ్. విద్యార్థి ఏం చేయాలి? అప్లై చేయాలి. ఏం అప్లై చేయాలి? విద్యార్థి నేర్చుకున్నటువంటి రూల్స్, మెథడ్స్, ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్, ప్రిన్సిపల్స్, లాస్, థీరీస్. విద్యార్థి నేర్చుకున్నటువంటి వీటిని ఏం చేయాలి? ఈ న్యూ అండ్ కాంక్రీట్ సిచ్యువేషన్స్, కొత్త సిచ్యువేషన్స్లో, తనకు తెలియనటువంటి సిచ్యువేషన్స్లో విద్యార్థి ఏం చేయాలి? వాటిని సక్రమంగా అప్లై చేశాడు అనుకోండి, అప్పుడు ఆ విద్యార్థికి అప్లికేషన్ అనే ఎబిలిటీ ఉందని అర్థం. ప్రాబ్లమ్ సాల్వింగ్కు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా అప్లికేషనే. తర్వాత హౌ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లాంటి క్వశ్చను, హౌ ఈజ్ రిలేటెడ్ టు లాంటి క్వశ్చను, వై ఈజ్ సిగ్నిఫికెంట్ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక విద్యార్థికి ఉన్నటువంటి అప్లికేషన్ను పరిశీలిస్తాయి. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ లెవెల్. మనము విద్యార్థికి ఉన్నటువంటి అనాలిసిస్ లెవెల్ను టెస్ట్ చేయాలంటే మన క్వశ్చన్స్ ఎలా ఉండాలి అంటే అప్పుడు విద్యార్థి ఏం చేయగలగాలి? ద ఎబిలిటీ టు బ్రేక్ డౌన్ మెటీరియల్ ఇంటూ ఇట్స్ కాంపోనెంట్ పార్ట్స్ సో దట్ ఇట్స్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ మే బి అండర్స్టూడ్. విద్యార్థి మనం ఇచ్చినటువంటి మెటీరియల్ను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ఆ చిన్న చిన్న భాగాలకు సంబంధించినటువంటి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ని విద్యార్థి అర్థం చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు అతడు అనాలిసిస్ అనే ఎబిలిటీని సాధించాడని అర్థం. దిస్ మే ఇన్క్లూడ్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ పార్ట్స్ను గుర్తించడం, తర్వాత అనాలిసిస్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ పార్ట్స్, ఆ పార్ట్స్ మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని అనాలిసిస్ చేయడము,
తర్వాత రికగ్నిషన్ ఆఫ్ ఆర్గనైజేషనల్ ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్డ్, ఆ పార్ట్స్ విభజించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఎటువంటి సూత్రము ఉంది అనే దాన్ని గుర్తించడం కూడా అనాలసిస్ అనే లెవెల్లో భాగం. అనాలిసిస్కి సంబంధించి మరికొన్ని అంశాలు. ఐడెంటిఫైయింగ్ మోటివ్స్ అంటే కారణాలను గుర్తించడం. వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ఫ్యూచర్స్ గురించి తెలియజేయడం. క్లాసిఫై చేయడం, విభజించడం. అకార్డింగ్ టు అవుట్లైన్ డయాగ్రామ్, ఇలా అవుట్లైన్ ప్రకారము డయాగ్రామ్ ప్రకారం సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం. హౌ డస్ కంపేర్ చేయడం. కంపేర్ అంటే పోల్చడం అండి, కాంట్రాస్ట్ అంటే డిఫరెన్షియేట్ చేయడం, దానికి మధ్య ఉన్నటువంటి భేదాలు చెప్పడం. వాట్ ఎవిడెన్స్ కెన్ యూ లిస్ట్ ఫర్, నువ్వు ఎలాంటి ప్రూఫ్లు చెప్తావు. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా అనాలిసిస్లో భాగమే. మళ్ళీ ఒకసారి చెప్తూ చూడండి. ఐడెంటిఫైయింగ్ మోటివ్స్, కారణాలను గుర్తించడం. వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ చెప్పడం దేనివైనా. తర్వాత వాటిని క్లాసిఫై చేయడం, విభజించడం. అకార్డింగ్ టు అవుట్లైన్ డయాగ్రామ్ ప్రకారం, అవుట్లైన్ ప్రకారం తన అభిప్రాయం చెప్పడం. హౌ డస్ లాంటి క్వశ్చన్స్ కావచ్చు. తర్వాత కంపేర్, కాంట్రాస్ట్ లాంటి క్వశ్చన్స్ కావచ్చు. తర్వాత నువ్వు ఎటువంటి ఎవిడెన్స్ ఇస్తావు అంటే ప్రూఫ్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా దేనిలో భాగం అంటే అనాలిసిస్లో భాగం. ఈ వర్డ్స్ అన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలండి. చూడండి, నెక్స్ట్ 5th లెవెల్ సింథసిస్లో విద్యార్థి ఏం చేయగలగాలి అంటే ద ఎబిలిటీ టు పుట్ పార్ట్స్ టుగెదర్ టు ఫార్మ్ ఏ న్యూ హోల్. విద్యార్థి చిన్న పార్ట్స్ అన్నిటినీ కలిపి ఒక కొత్తది తయారు చేయాలండి. అలా తయారు చేయడమే సింథసిస్. అంటే ఇందులో ఏమి ఇన్వాల్వ్ అయి ఉంటుందంటే ప్రొడక్షన్ ఆఫ్ ఏ యూనిక్ కమ్యూనికేషన్. అంటే విద్యార్థి ఒక ఒకే రకమైనటువంటి యూనిక్ అంటే ఒకటే ఉంటుందండి, ఒక కమ్యూనికేషన్ విద్యార్థి సృష్టించగలగాలి. అంటే కోర్స్ అది థీమ్ కావచ్చు, స్పీచ్ కావచ్చు. అంటే చిన్న స్పీచ్లు కలిపి ఒక పెద్ద స్పీచ్ తయారు కావడము, లేదా చిన్న కాన్సెప్ట్లన్నింటినీ కలిపి ఒక పెద్ద కాన్సెప్ట్ తయారు చేయడము. ఏ ప్లాన్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే ఏంటి, ఒక రీసెర్చ్ ప్రపోజల్ను, తెలుసు కదండి పిహెచ్డి వాళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు కదా, అలా ఒక రీసెర్చ్ ప్రపోజల్ను తయారు చేయడము. లేదా ఏ సెట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ రిలేషన్స్ అంటే ఏంటి, స్కీమ్ ఫర్ క్లాసిఫైయింగ్ ఇన్ఫర్మేషన్. నువ్వు ఇన్ఫర్మేషన్ని విభజిస్తూ ఉంటావు, దేన్ని బేస్ చేసుకొని, ఏ పద్ధతిని బేస్ చేసుకొని నువ్వు విభజించావు అనేది తెలియజేసేది కూడా విద్యార్థికి ఉన్నటువంటి సింథసిస్ ఎబిలిటీని, సింథసిస్ లెవెల్ని తెలియజేస్తుంది. ఇప్పుడు మనము హైయెస్ట్ లెవెల్ అయినటువంటి ఎవాల్యుయేషన్ గురించి తెలుసుకుందాం. ద ఎబిలిటీ టు జడ్జ్ ద వాల్యూ ఆఫ్ మెటీరియల్. ఇక్కడ విద్యార్థి ఏం చేయాలంటే ఒక మెటీరియల్ ఇస్తామండి మనం విద్యార్థికి, ఆ మెటీరియల్ని చదివి అర్థం చేసుకొని ఏం చేయాలి, విద్యార్థి ఎవాల్యుయేషన్ చేయాలి. ఏంటి ఎవాల్యుయేషన్ చేయడం అంటే ఏంటి, ఆ మెటీరియల్, ఆ పుస్తకము ఎలా ఉంది అని జడ్జ్ చేయాలి, తన యొక్క అభిప్రాయం చెప్పాలి, బాగుందా బాగలేదా అని. అంటే ఇక్కడ మనం ఉదాహరణకి మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, నవల కావచ్చు, పోయం కావచ్చు, లేదా ఒక రిపోర్ట్ కావచ్చు, ఏదో ఒకటి మనం విద్యార్థికి ఇస్తాము. ఆ విద్యార్థి దాన్ని బాగా క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని ఏం చేయాలి, చివరిగా ఆ పుస్తకం ఎలా ఉంది, ఆ నావెల్ ఎలా ఉంది, ఆ పోయం ఎలా ఉంది, ఆ రిపోర్ట్ ఏంటి అనేది విద్యార్థి ఒక జడ్జిమెంట్ ఇవ్వాలి. అలా జడ్జిమెంట్ ఇచ్చాడంటే అర్థం ఏంటి అంటే అప్పుడు ఎవాల్యుయేషన్ అనే ఒక లెవెల్ను సాధించినాడు అని అర్థం. ఇప్పుడు మనము ఎవాల్యుయేషన్కు సంబంధించి మరికొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఎలాంటి క్వశ్చన్స్ వస్తే అవి ఎవాల్యుయేషన్ లెవెల్ కిందకి వస్తాయో తెలుసుకుందాం. ముందుగా ఆ పాయింట్ చూడండి, మేకింగ్ వాల్యూ డెసిషన్స్ అబౌట్ ఇష్యూస్. విద్యార్థి కొన్ని ఇష్యూస్కు సంబంధించి డెసిషన్స్ తీసుకున్నాడు అనుకోండి, అది కూడా ఎవాల్యుయేషన్లో భాగమే. రిజాల్వింగ్ కాంట్రవర్సీస్ ఆర్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్. కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు, డిఫరెన్సెస్ వచ్చినప్పుడు వాటిని పరిష్కరించే నైపుణ్యం ఉందనుకోండి, అది కూడా ఎవాల్యుయేషనే. డెవలప్మెంట్ ఆఫ్ ఒపీనియన్స్, జడ్జిమెంట్ ఆఫ్ డెసిషన్స్. ఓకేనా, కొన్ని ముఖ్యమైనటువంటి డెసిషన్స్ తీసుకోవడము, ఒపీనియన్స్ని బాగా డెవలప్ చేయడము. తర్వాత వాట్ డూ యూ థింక్ అబౌట్ లాంటి క్వశ్చను, డూ యూ అగ్రీ దట్ లాంటి క్వశ్చను, హౌ వుడ్ యూ డిసైడ్ అబౌట్ లాంటి క్వశ్చను, వాట్ క్రైటీరియా వుడ్ యూ యూజ్ టు అసెస్ లాంటి క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా వచ్చినాయనుకోండి ఎగ్జామ్లో, అప్పుడు మనము విద్యార్థి యొక్క ఏ లెవెల్లో టెస్ట్ చేస్తున్నామంటే
ఎవాల్యుయేషన్ అనే లెవెల్ను మనము టెస్ట్ చేస్తున్నాం. ఈ ఎవాల్యుయేషన్ లెవెల్ అనేది బ్లూమ్స్ టాక్సానమీలో హైయెస్ట్ లెవెల్, బ్లూమ్స్ టాక్సానమీలో లోయెస్ట్ లెవెల్ వచ్చేసి నాలెడ్జ్. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క లెవెల్కు నేను కొన్ని వర్డ్స్ రాయడం జరిగింది కదా, ఈ వర్డ్స్ అన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. అంటే మేకింగ్, వాల్యూ, డెసిషన్స్ అనే పదం వచ్చిందనుకోండి, మీరు ఎవాల్యుయేషన్ గుర్తించగలగాలి. ఇవి చాలా కష్టమైనటువంటి పదాలు ఇక్కడ ఉపయోగించడం జరిగింది. మీరు వీటిని బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, మీ మైండ్లో బాగా స్టోర్ అయి ఉంటుంది. అప్పుడు మీకు ఖచ్చితంగా 2 మార్కులు వచ్చే అవకాశము ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనం నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మా కంటెంట్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. అదేవిధంగా ఇంగ్లీష్ విజయ్ అనే యూట్యూబ్ ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బై బై. కీప్ స్మైలింగ్, కీప్ లెర్నింగ్, కీప్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.